బేసికల్లీ ఎవరైనా ఏ మత్తు పదార్థం తీసుకున్నా కూడా ఫస్ట్ వాళ్ళ బ్రెయిన్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో మళ్ళీ అగైన్ మనం ఆ బ్రెయిన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చూస్తే ఒకటి రివార్డ్ సర్క్యూట్ అంటాం. మీరు ఇందాక అడిగారు ఎందుకు ఈ మత్తుకి అంత బానిస అయిపోతున్నారు. సో ఈ రివార్డ్ సర్క్యూట్ ఏం చేస్తుంది, మన బ్రెయిన్లోని ఒక సెంటర్ ఉంటుంది. అది రివార్డ్ అంటే తెలుసు మనకు, ఒక క్యారెట్ లాంటిది. సో అది ఒక ప్రోత్సాహన కలిగిస్తుంది, దట్ స్ట్రెంథన్స్ అవర్ బిహేవియర్. సో అది మనకి ఇచ్చేటువంటి కిక్ అన్న వర్డ్, లేకపోతే హై అన్న వర్డ్, లేకపోతే మత్తు, అది ఎంత ప్లెజరబుల్ థింగ్ అంటే దాన్ని పదే పదే పొందాలి అన్నటువంటి కారణం చేత బ్రెయిన్ విల్ అంటే ఈ డ్రగ్ వెళ్ళి బ్రెయిన్ని హైజాక్ చేసేస్తుంది. సో ఇట్ కీప్స్ ఆన్ టెల్లింగ్ యూ ఐ వాంట్ దిస్. సో ఆ ప్లెజర్ కోసం. సో ఆ ప్లెజర్ కోసం పీపుల్ స్టార్ట్ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే మనకి ఎంత ప్లెజర్ వచ్చినా దెర్ ఈస్ నో ఎండ్ టు ఇట్. సో ఆ కంటిన్యూస్ ఆ ప్లెజరబుల్ స్టేట్ పొందడానికని దీనికి మాదక ద్రవ్యాలతో పూర్తిగా మనం సినిమాలో కొన్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు బాగా వెళ్ళిపోయి విత్డ్రాల్స్లో సఫర్ అవుతున్నా కూడా డ్రగ్ గురించే వెతుక్కుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే అది బాగా మన బాడీ, మన మైండ్ దాని మీద ఆధారపడిపోయిందని ఫిజియలాజికల్ డిపెండెన్స్, సైకలాజికల్ డిపెండెన్స్ అంటాం. ఎప్పుడైతే ఆధారపడిపోయిందో అది లేనప్పుడు మన బాడీ స్టార్ట్స్ రియాక్టింగ్. అది వాంతులు అవ్వచ్చు, కొన్ని డ్రగ్స్ వలన కొన్ని ఇరిటబుల్ అవ్వచ్చు, వైలెంట్గా అయిపోవచ్చు, అగ్రెసివ్ అయిపోవచ్చు, లేనివి కనపడడం, హాలుసినేషన్స్. సో సైకోటిక్ ఫీచర్స్ ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అంటే వాళ్ళు ఎలా అంటే కోసేసుకోవడం, పొడవడానికి వెళ్ళిపోవడం. సో అంత కైండ్ ఆఫ్ స్టేట్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే దట్ ఎఫెక్ట్స్ వాళ్ళ థింకింగ్, థాట్ లెవెల్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఎమోషన్స్. దీస్ 3 areas గెట్స్ ఎఫెక్టెడ్. నా ఆలోచనలు, నా భావాలు, నా ప్రవర్తన ఇవి అదుపులో లేనప్పుడు నేను ఒక మనిషినే కాదు. సో యూ కెనాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ మీ అండ్ ఏమంటారు కైండ్ ఆఫ్ ఐ వుడెంట్ సే యానిమల్, ఐ డోంట్ వాంట్ టు ఇన్సల్ట్ దెమ్, బట్ ఆ సబ్ హ్యూమన్ లైఫ్కి వెళ్ళిపోతాం. అంటే వీ డోంట్ నో, వ్యత్యాసాలు ఏమి ఉండవు. సో యూ సీ లాట్ ఆఫ్ క్రైమ్స్ ఇండల్జ్డ్ ఇన్. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వీ హ్యాడ్ ఎ కేస్, 12-year అబ్బాయి. సో అబ్బాయి స్ట్రీట్ చైల్డ్ అని స్లమ్ ఏరియాలో. సో ఈ అబ్బాయి డ్రగ్ కోసము, అంటే ఏమంటారు స్నిఫర్స్, అంటే మన పెట్రోల్ వాసన చూడడము, థిన్నర్స్, వీటికి అడిక్ట్ అయిపోయాడు అబ్బాయి. అవి ఎంత ఎక్స్పెన్సివ్ థింగ్స్ కూడా కాదు, కానీ దాని వలన అతను ఎంత డ్యామేజ్లో ఉన్నాడు. నిద్ర నుండి మేల్కు రాగానే హీ వాంట్స్ టు యూజ్ ఇట్. తనకి డబ్బులు లేవు. సో మార్నింగ్ వెళ్తున్నప్పుడు వాక్ చేసిన ఒక ఓల్డ్ మ్యాన్ కనపడాడు. డబ్బులు అడిగితే ఇతను ఉన్నటువంటి, అంటే ఎక్కడో పడుకుని పోయాడు, లేచాడు, చాలా షాబీగా ఉన్నాడు. అతను చీదరించుకున్నాడు ఈ అబ్బాయిని చూసి. వెళ్ళగానే వీడి దగ్గర బ్లేడ్ ఉంది, వెంటనే వెళ్ళి అతన్ని థ్రోట్ కట్ చేసి అతని జేబులో ఏమైనా ఉన్నాయో దొరికితే వెతికితే ATM కార్డు దొరికింది. వెంటనే పరిగెత్తుకెళ్ళిపోయాడు. అంటే వాడికి తెలియదు దానికి ఒక పిన్ కావాలి, దానికి వాడు మనిషి బతికుండాలి చెప్పాలి. అంటే ఆ లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ థింకింగ్ కూడా మనం కోల్పోయే, అంటే ఆ విచక్షణ ఏంటి కరెక్ట్, ఏంటి రాంగ్, నేనేం చేస్తున్నాను. ఇంకా చాలా హీనియస్ క్రైమ్స్ చేసినటువంటి సంఘటనలు మేము వింటూ ఉంటాం అన్నమాట. సో అంటే ఒక ఫాదర్ చైల్డ్ని సెక్షువల్ మొలెస్ట్ చేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ వ్యత్యాసం కోల్పోవడం మత్తులో. సో ఒక చైల్డ్ ఫాదర్ని చంపిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. బికాజ్ ఒక స్టడీ చేయడం జరిగింది. అంటే ఈ మాదక ద్రవ్యాలును దానివల్ల దాని ఇంపాక్ట్ ఒక మనిషి మీద ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి క్రైమ్ చేస్తారు, క్రిమినాలిటీ మీద. సో ఎక్కువ క్రైమ్స్ని స్టడీ చేసినప్పుడు 70% పైన అండర్ ఇంటాక్సికేటెడ్ స్టేట్. అంటే నేను ఒక హార్డ్ కోర్ క్రిమినల్ మనస్తత్వం లేదు, కానీ ఈ సబ్స్టెన్స్ ఎప్పుడైతే నాలో వచ్చిందో అది నన్ను పూర్తిగా, నా ఆలోచన, నా భావాలు అన్నీ మార్చేసి నా ప్రవర్తన. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఇలాగా గ్రూప్ అంతా స్టూడెంట్స్ వెళ్తున్నారు, ఒక దాబా దగ్గర ఆగారు. అప్పటికే వాళ్ళు బాగా గంజాయి కొట్టేస్తారు, ఆల్కహాల్ తాగేస్తున్నారు. వెళ్ళారు, ఆకలేసింది, ఆగారు. సో ఒక చోటు రా ఇది ఇవ్వు అంటే వాడు వెయిట్ చేయాలి, ఇంకా టైం పడుతుంది అన్నాడు. వాడు చెప్పిన విధానానికి
వీడికి ఏమైందో తెలీదు, హీ బ్రోక్ ద బాటిల్ అండ్ హీ స్టాబ్డ్ హిమ్. అంటే ద ఇంటెన్షన్ వాడికి ఏమి వాడిని చంపాలని లేదు, బట్ ఆ స్పర్ ఆఫ్ మూమెంట్ నీ థాట్స్ నీ ఆధీనంలో లేవు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు నీకు తెలియలేదు, నీ ఎమోషన్స్ అండర్ నాట్ కంట్రోల్, నీ ప్రవర్తన ఎలా అంటే నిన్ను జైలుకి తీసుకెళ్ళింది. సో దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్, ఇంకా రీసెంట్ కేసు మనం ఒకటి 2016లో ఒకటి చేసాం, ఒక హోల్ ఫ్యామిలీ డైడ్. ఒక ఏంటారు మైనర్స్ తాగి వాహనం నడిపి ఎలా అంటే టాపుల్డ్ ఫ్రమ్ దిస్ ఎండ్ టు దట్ ఎండ్ అండ్ పీపుల్ డైడ్. సో అంటే ఎలాంటి క్రైమ్స్ అంటే యూ కాంట్ టేక్ దెమ్ బ్యాక్. ఇర్రివర్సిబుల్ చేంజెస్ ఎలా అవుతాయి అంటే మనము వాటి వెనక్కి తీసుకోలేం, మార్చలేం. దాని యొక్క ప్రభావం ఆ వ్యక్తి వాడేటువంటి వ్యక్తే కాదు, ఇట్ ఎఫెక్ట్స్ సో మెనీ పీపుల్ అరౌండ్ దెమ్. అందుకని దీన్ని సోషల్ మెనేస్ అంటాం. అది ఒక వ్యక్తికి పరిమితం అయితే, ఒక ఫిజికల్ జబ్బు వస్తుంది ఏదన్నా, ఆ వ్యక్తి సఫర్ అవుతాడు, అతన్ని ప్రేమించేటువంటి వాళ్ళు అతను పోయినా అతను సఫర్ అయితే చూస్తూ సఫర్ అవుతారు. కానీ దీనివలన ఎన్నో కుటుంబాలు, చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్, కాలేజ్లోని దీని వ్యసనం అనేది అంత విధంగా స్ప్రెడ్ అవుతుంది. ఎస్పెషలీ ఒక స్టూడెంట్ బాగా 95+ వాడు ఎప్పుడైతే దీనికి అడిక్ట్ అయిపోయాడో, దీనికి బానిస అయిపోయాడో, హీ స్టార్టెడ్ సెల్లింగ్ డ్రగ్స్ బికాస్ టు సపోర్ట్. సో అతను ఎన్ని జీవితాల్ని నాశనం చేస్తున్నాడు. సో అంటే మనం ఏం చేయాలి అన్నది ఒకసారి క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది మనకి. అంటే 19 years చైల్డ్ అండ్ ద వే హీ ఈస్ బయింగ్ ద డ్రగ్స్, అంటే తెలివితేటలను ఏ విధంగా ఉపయోగించుకున్నా అంటే, గోవా వెళ్ళిపోయి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లోని హీ బైజ్ 1 month స్టఫ్ వచ్చి ఇక్కడ ఎక్కువ రేట్కి అమ్మేస్తాం. సో అక్కడ మంచి క్వాలిటీ దొరుకుతుంది. సో ఐడియాస్ అన్నీ ఎలా వస్తున్నాయి, సో ఎందుకు అంత మంచి బ్రైట్ స్టూడెంట్ దీన్ని వృత్తిగా ఎందుకు ఎంచుకుంటున్నాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అంతుపట్టని కారణాలుగా అయిపోతాయి. సో దీన్ని ఎక్కడ మొదలు పెట్టాలి, ఇప్పుడు ఇదంతా వెళ్ళిపోయి ఒక మానసిక వికలాంగుల్లా అయిపోవడం అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు అంటే దీని ఇంపాక్ట్ బ్రెయిన్ మీద ఎలా ఉంటుందని అడిగారు. మనకి 25 ఏళ్ళ వరకు కూడా మన బ్రెయిన్ అనేది ఇంకా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది, డెవలపింగ్ స్టేజ్లో ఉంటుంది. ఆ వయసు వరకు కూడా ఎవరైతే డెసిషన్స్ ఎక్కువ తీసుకుంటారో దోస్ ఆర్ మోస్ట్లీ ఇమోషనల్ డెసిషన్స్, నాట్ అ ఇంటెలెక్చువల్ డెసిషన్స్. కాబట్టి ఎందుకు అవుతుంది అంటే మన బ్రెయిన్ ఆ ప్రూనింగ్ స్టేజ్లో ఉంటుంది. అంటే మనం దాన్ని ఎంత బాగా ట్రైన్ చేస్తూ ఉంటామో, డెవలపింగ్ స్టేజ్లో దాన్ని ఎంత పదును పెడతామో అంత మనము సక్సెస్ అయ్యావు కాదు. ఆ స్టేజ్లో ఎప్పుడైతే మనం దాన్ని డిస్టర్బ్ చేస్తామో, ఇలాంటి డ్రగ్స్ అనేవి వాడకం వల్ల మనకి బ్రెయిన్కి సంబంధించినటువంటి కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే తెలివితేటలన్నీ కూడా, అది థింకింగ్ అవ్వచ్చు, జడ్జ్మెంట్ అవ్వచ్చు, డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు, గుర్తుపెట్టుకోవడం మెమరీ అవ్వచ్చు, లేకపోతే లెర్నింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఒక మనిషి ఎదుగుదలకి ముఖ్యమైనటువంటి ఇవి. సో ఎప్పుడైతే నా ఈ ఎబిలిటీస్ ఎఫెక్ట్ అయ్యాయో నేను ఏమి సాధిస్తాను, ఎందుకంటే ఆ తెలివితేటలు యూస్ చేయడం ఓన్లీ డ్రగ్స్కి తప్పించి దేనికి వాడలేనటువంటి పరిస్థితుల్లోని వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్స్ని చూడడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆ బ్రెయిన్ ఏంటంటే ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్తాయంటే, దేనికి ఒక క్రైమ్కి తప్పించి దేనికి వాడలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోవడం అనేది అన్ఫార్చునేట్ థింగ్.